నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. బోధన్ మండలం ఏరాజ్పల్లి సొసైటీ బిల్డింగ్ వద్ద 15 రోజులుగా సొసైటీలో యూరియా లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. యూరియా కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్ కు చెందిన రైతులు డిమాండ్ చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. యూరియా యాప్ సర్వర్ డౌన్ అని చూపిస్తుందని రైతులు మండిపడ్డారు. చాలా మంది రైతులకు యాప్ పై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. యూరియా లేకుండా ఇది చేసి ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ తెచ్చిండ్రు. ఎవరికి ఓటీపీ లేదు. రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. స్మార్ట్ ఫోన్ ఉంటే అది చదువుకున్నోడు ఉండడు. రైతులకే ఇబ్బందులు ఈ విధంగా ఇబ్బంది చేస్తే వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారు? చదువుకున్నటువంటి రైతులు కొంతమందే ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్మార్ట్ ఫోన్ వాడడం అనేది రాదు, యూరియా బుకింగ్ చేయడం రాదు. అంటే కొన్ని ఎకరాలు ఆ ఈకేవైసీ లేనటువంటి పంట భూములు ఉన్నాయి. వాటికి కూడా యూరియా రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీలో స్టాకు నిల్లని చెప్పేసి 15 రోజుల నుంచి బోర్డు పెట్టడం జరిగింది. మేము ఫోన్ చేస్తున్నా కానీ స్టాక్ రాలేదని చెప్పేసి ఈ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రైతాంగానికి యూరియా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎందుకు